గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రైతులకు 17,000 కోట్ల రుణమాఫీ చేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం కేవలం 9 నెలల్లో 21,000 కోట్ల రుణమాఫీ చేసిందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేలకొండపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళలా చూస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం పాలన సాగుతుందన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా అభివృద్ధి కుంటుపడకుండా సంక్షేమాన్ని అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇందిరమ్మ ప్రభుత్వంలో పేద ప్రజలకు అందిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రైతులు పండించిన సన్నవడ్లకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇచ్చామని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. కారు కూతలు కూసే నాయకులకు రానున్న రోజుల్లో కర్రు కాల్చి వాతలు పెట్టక తప్పదని ఆయన అన్నారు. వస్తావా ఏరా ఏం పేరు పెట్టినవే? Gracias.